మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. అసలు 7వ తేదీన జరిగేటువంటి మహాధర్నాకు సంబంధించి ఏ విధంగా ధర్నా ఉండబోతుంది, ఎంతమంది గ్యాదర్ అవుతారన్న విషయాలతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మహాధర్నాకు సంబంధించి ఎలా ఉండబోతుంది, ఏమేమి అంశాల మీద మీ ఎజెండా పెట్టుకున్నారు? ఇప్పుడు మహాధర్నా 7వ తారీఖు నాడు ఈ యొక్క ప్రభుత్వము 2 సంవత్సరాలు పూర్తి చేసి ఏదో సంబరాలకు ప్రజా పాలన దినంగా ఏదో జరుపుకుంటున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ప్రజా వంచన దినంగా తెలంగాణ ప్రశ్నిస్తుంది అనేటటువంటిగా ఈ ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరు మీద మహాధర్నా పెట్టినాం. ఇందులో పిల్లలకు స్టూడెంట్స్కు ఫీ రీఎంబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చట్లేదు, రైతులకు రైతు బంధు రావట్లేదు, డెవలప్మెంట్ లేదు, గ్రామీణ ప్రాంతంలో రోడ్లు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి, గ్రామీణ డెవలప్మెంట్ లేదు, ఎన్ని రకాలైన వైఫల్యాలు 6 గ్యారంటీల్లో కేవలం ఒక గ్యారంటీ మాత్రమే బస్సులు ఫ్రీగా సేవ చేస్తున్నాం. అది కూడా డొక్కు బస్సులు పెట్టారు. 5 గ్యారంటీలు పూర్తి కాలేదు. మీరు చేసిన వాగ్దానం 420 వాగ్దానాలు పూర్తి కాలేదు. ఈ ఏ ఒక మొహంతో మీరు ఈరోజు ఇది తెలుపుకుంటారు ప్రజా పాలన అని చెప్పి? ఇది ప్రజా వంచన పాలన. కాబట్టే తెలంగాణ ప్రశ్నిస్తుంది తెలంగాణ. దీని మీద పెద్ద ఎత్తున మహాధారణ పెట్టినాము ఇందిరాపార్క్ దగ్గర. అంటే ముందు హిల్ టు పాలసీ కానివ్వండి, విలీనానికి సంబంధించినటువంటి ప్రక్రియ అయిపోయింది, గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఓన్లీ ప్రభుత్వ వైఫల్యాలు ఇచ్చిన హామీలేనా? దీంట్లో హిల్ట్ కూడా ఉంది. దీంట్లో హిల్ట్ ఒకటి ఉన్నది, తర్వాత విస్తరణ కోసం ఉంది. దీని వెనక ఉన్నటువంటి ఒక ఉద్దేశం, మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ ఒక ప్రభుత్వం ఒక దురుద్దేశం ఏదైతే ఉందో అవి కూడా బయటపెడతాం ప్రజలకు. అన్ని వైఫల్యాలు, వీళ్ళ ప్రభుత్వ ఉద్దేశాలు, ప్రజా వ్యతిరేక పాలన, ప్రజా వ్యతిరేక విధానాలు, ఇవన్నీ కూడా మేము దాంట్లో అంశం తీస్తాం. ఒక ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తాం ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా. సార్, నిన్న మీరు చేసినటువంటి ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద ధర్నాకు సంబంధించి ముఖ్యమంత్రి స్పందించారు. బీజేపీ జూబ్లీస్లో ఓడిపోయింది కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లోనే తన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తుందని చెప్పి కామెంట్ చేశారు. ఎలా చూస్తారు? మేము ఓడిపోయినాం, మా ఫ్రస్ట్రేషన్ మాకు ఆయన అంటే అనుకోవచ్చు. మళ్ళీ ఈయన ఎందుకు చేశాడు చెప్పాలి కదా మాకు. అంటే ముస్లింలు ఈయనకు సపోర్ట్ చేశాను, ఈయన ముస్లింగా కన్వర్ట్ అవుతున్నాను, లేకుంటే ముస్లిం ఓట్లు మాకు వచ్చింది అందుకే గెలిచినాం అని చెప్పో ఇలా హిందూ దేవతను చేస్తారా? ఫ్రస్ట్రేషన్ ఎవరిది? వాళ్ళది. హిందువుల మీద ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి. మీ ఓన్లో ముస్లిం ఓట్ల మీద గెలిచినాం, హిందూ ఓట్లు మాకు అవసరం లేదు అనే మాటలు ఏదైతే మాట్లాడుతున్నారు అది ఫ్రస్ట్రేషన్ కాదు, ఇది వాళ్ళ ఫ్రస్ట్రేషన్. ఇది రేపు భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది. ఒక జూబ్లీ హిల్స్తో ఏం లేదు వీళ్ళకు. జూబ్లీ హిల్స్తో నష్టం జరిగింది, బీఆర్ఎస్కు వాళ్ళు బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ పోయింది. అది ఎవరు మాట్లాడరు, ఆయన అది మాట్లాడు. మా గతంలో 3వ ప్లేస్ నుండి ఇప్పుడు 3వ ప్లేస్ వచ్చిండొచ్చు మేము, అది వేరే మాట. కానీ ఇదొక జూబ్లీ హిల్స్ ఎలక్షన్సే మొత్తం పారామీటర్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, బీఆర్ఎస్ నమ్మట్లేదు. కాబట్టి బీజేపీ ఈజ్ ఓన్లీ ఆల్టర్నేటివ్. అది కనబడతా ఉంది, వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అదే వస్తుంది. కాబట్టి ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యేట మాట్లాడుతున్నాడు. మేము కాదు ఫ్రస్ట్రేట్ అయ్యేది, ఆయన ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. మీరు ఒకవైపు బీఆర్ఎస్ ఎక్కడ లేదంటారు, బీఆర్ఎస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ సంబంధించి బీఆర్ఎస్ తెచ్చిందన్నారు. కానీ ఇదే బీఆర్ఎస్ ఈరోజు అక్కడికి వెళ్ళి పోరాటం చేస్తున్నామని పేరుతో కూడా ఈరోజు కేటీఆర్ కానీ వాళ్ళకి సంబంధించిన టీం కూడా వెళ్ళింది ఇండస్ట్రియల్. ఏం చెప్తారు వాళ్ళకి సంబంధించి? వాళ్ళని ఎవరు నమ్మే పరిస్థితి లేదండి. వాళ్ళే పాలసీ చేస్తారు, వాళ్ళే అపోజ్ చేస్తారు. ఎట్లయితుంది? ప్రజలు నమ్మరు వాళ్ళని. ఇంకా 2 పార్టీలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆ నమ్మకాన్ని మేము ఇస్తాము, ప్రజలకు నమ్మకం. ప్రజల వెంటనే మేము ఉంటాం, ప్రజలతో మమేకమే మేము ఉంటాం, ప్రజల కోసం మేము పోరాడతాం. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి సార్? ఇప్పటికే చాలామంది యునానిమస్గా అయ్యారు, తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే పార్టీ బేసిస్ మీద కాదు కాబట్టి లెక్కలు ఓన్లీ ఎలక్షన్స్ అయిన తర్వాతనే మీకు చెప్పగలుగుతాం. మా దగ్గరికి వచ్చిన వారందరూ కూడా దాదాపు మేము కాంటెస్ట్ చేసింది 70% దాకా చేసినాం. కొన్ని యునానిమస్ అయినాయి, కొన్ని చోట ట్రైబల్ ఏరియా, కొన్ని చోట మాకు కొంత కాంప్రమైజెస్లో అయ్యారు. మేము మొత్తం 12,000 గ్రామ పంచాయతీతో దాదాపు అన్ని గ్రామ పంచాయతీలు కూడా ప్రెసిడెంట్లు, వార్డు మెంబర్లు చేసినాము. మ్యాక్సిమం మేము గెలుస్తామని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉన్నది. చివరిగా పవన్ కళ్యాణ్ ఇష్యూకి సంబంధించి బీజేపీ నేతలు ఎందుకు తెలంగాణ బీజేపీ నేతలు కారా? అసలు బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ తెలంగాణను కూడా అవమానపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి స్పందించాలనే డిమాండ్స్ కూడా మీ మీద పెరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తారు? ఆయన ఏం మాట్లాడాడో నేనైతే వినలేదు. ఆయన అసలు ఏం నేను సోషల్ మీడియా కూడా చూశాను. ఆయన మాట్లాడింది నేను వింటే ఏదైనా, కానీ ఏది ఉన్నప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే ఏ ప్రాంతంగా వ్యతిరేకంగా ఎవరికి మాట్లాడే అధికారం లేదు. ఒకవేళ మాట్లాడి ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ఖండితం. ఏం మాట్లాడారు, వాడిది ఆబ్జెక్షన్ చెప్పండి. నేను ఇంకా చూడలేదు. నేను ఢిల్లీలో ఉన్నాను. నేను మొన్నంతా మేమంతా బిజీలో ఉన్నాం, మాకు ఒక వర్క్షాప్లో ఉండి. కాబట్టి ఇప్పుడు ఆ సోషల్ మీడియా కూడా నాకు ఎక్కడ కనబడట్లేదు. చేసాం, డెఫినెట్గా వీళ్ళకి రెస్పాండ్. కానీ తెలంగాణకు ఎవ్వరు కూడా అవమానపరిచేటటువంటి వ్యాఖ్యం చేసినా
దాన్ని భారతీయ జనతా పార్టీ మాత్రం తప్పకుండా ఖండిస్తుంది. బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి సంబంధించి ఇందాక శుభలేఖ సుధాకర్ గారు వచ్చినట్టున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది. దానికి ఏం చెప్తారు విగ్రహ ఏర్పాటు? ఇక దాని మీద అన్నిటి మీద మేము కామెంట్ చేయలేమండి. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అసలు బీజేపీకి సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా పంచాయతీ ఎన్నికల్లో మెరుగైనటువంటి స్థానాలు ఇస్తుంది. ఇంకొక వైపు అసలు తెలంగాణకు సంబంధించి కూడా ఎవరు ఏమైనా సరే ఎవరు ఏం మాట్లాడినా సరే తప్పే అంటూనే మరొక వైపు ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో ఈ నెల 7వ తారీఖున మహాధర్నా పేరుతో కూడా బీజేపీ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్న అటు ప్రజా పాలన కాదు ప్రజా వంచన పాలన అంటూ కూడా నిరూపిస్తాము. దానికి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా రిలీజ్ చేస్తాం. కాబట్టి డెఫినెట్గా కూడా తెలంగాణకు సంబంధించి కట్టుబడి బీజేపీ ఉంది. రేవంత్ రెడ్డి మేము కాదు, రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.